హాస్పిటల్ బెడ్ మీద బాలు మీనాని ఓదారుస్తున్న ప్రభావతి. తన తప్పు తెలుసుకున్న మనోజ్. మరి ఇదంతా ఎలా జరిగిపోతుంది? అసలు బాలుకి ఏమైంది? మరి మనోజ్ తన తప్పు ఎలా తెలుసుకున్నాడు? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా తెల్లవారిన తర్వాత ఒరే ఎప్పుడు ఇలానే ఉండినరా, చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అలా చూస్తూ ఉంటే. మీరెప్పుడూ కలిసే ఉండాలి, ఈ కుటుంబం సంతోషంగా ఉండాలి అంటే మీరు నవ్వుతూ ఉంటేనే ఈ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఇంకెప్పుడు గొడవలు పెట్టుకోకండి అని చెప్పేసి సత్యం అలాగే ప్రభావతి కూడా చెప్తూ ఉంటారు. గొడవలు పెట్టుకునేది ఇదిగో ఈ మనోజే అని చెప్పేసి శృతి అంటూ ఉంటుంది. శృతి ఇంకేమీ అనొద్దు, ఇంక ఈ గొడవల్ని పెద్దది చేసుకోవడం కరెక్ట్ కాదు, అయిపోయింది, ఇంకా ఈ విషయాన్ని మనం పట్టించుకోవద్దు అని చెప్పి శృతికి చెప్పడంతో సరే నీ ఇష్టం మీనా, ఇక అందరం హ్యాపీగా ఉన్నప్పుడు ఆ గొడవ ఎందుకు అని చెప్పేసి ఇక బుద్ధులేస్తారు. అందరూ కూడా సుందరి పెళ్ళికి వెళ్ళాలి కదా. సుందరి పెళ్లి విషయంలో రంగారావు చాలా టెన్షన్ పడుతున్నాడు. వాడికి సహాయంగా మన కుటుంబం అంతా నిలబడాలి, లేకపోతే వాడు టెన్షన్ పడిపోతాడు. ఏరా బాలు? అవును నాన్న, నిజమే, మావయ్య చాలా కంగారు పడుతున్నాడు. పైగా బాధ్యతలన్నీ నాకు మీనాకే అప్పచెప్పాడు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. భద్రా మనోజ్, ఇక అందరం కలిసి వెళ్ళాలి, బిర్యానీ ఉంటుంది అక్కడ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అవునా, బిర్యానీ ఉంటే ముందే ఉండాలి కదా, ఆయన సుందరి పెళ్ళికి వెళ్ళాలి కదా, లేకపోతే అది చంపేస్తుంది అని చెప్పేసి ఒకరికొకరు అందరూ కూడా అనుకున్నట్టుగా రెడీ అవుతూ ఉంటారు. అందరూ హ్యాపీగానే మాట్లాడుకుంటారు. ప్రభా, ఈరోజు కడుపు నిండిపోయినట్టుంది కదా, ఈ ఇల్లు కళకళలాడిపోతుంది. రోజు సమస్యలు గొడవలతో ఎప్పుడు బాధలు తప్ప సంతోషం అనేది కనిపించడం లేదు. ఇలానే ఉండాలి, నువ్వు కూడా వీళ్ళందరూ కలిసి ఉండాలని కోరుకో, అప్పుడు ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అదేంటండి, పిల్లలు కలిసి ఉంటే నాకు ఆనందమే కదా. పిల్లలు కలిసి ఉంటే ఆనందమే, కాకపోతే బాలు మీనా బాగుంటే నువ్వు చూడలేవు కదా. నువ్వు కూడా మారితే ఈ ఇంట్లో అందరూ మారుతారు. ముందు ముఖ్యంగా ఇంట్లో పెద్దదానివి కాబట్టి నీలోనే మార్పు రావాలి. నీలో మార్పు వస్తే కుటుంబం అంతా బాగుంటుంది అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు సత్యం. అయితే సరే అండి, ఇక నుంచి అందరం ప్రశాంతంగానే ఉందాం, నేను కూడా వాళ్ళ జోలికి వెళ్ళను. అమ్మో, మీనా బాలు సంగతి చూశాను కదా, ఆ చింతామణి విషయంలో మీనా బాలు ఏం చేశారో, జాగ్రత్తగా ఉండకపోతే వీళ్ళు నన్ను బయటకు గెంటేస్తారు. మీనాని ఇలా ఇక్కడ పని చేయించుకుంటూ నా పెత్తనాన్ని మీనా మీద కొనసాగించాలి. నేను చెప్పింది వినాలి అంటే ఖచ్చితంగా నేను కాస్త జాగ్రత్తగానే ఉండాలి. నేను కనుక నాకు నచ్చినట్టు చేస్తూ ఆ చింతామణితో చేతులు కలిపి మీనా బిజినెస్ విషయంలో వేలు పెడితే నన్ను కూడా వీళ్ళు ఇంట్లోంచి బయటకు గెంటేయడమే కాదు, నన్ను ఇక ఈ ఇంట్లో పని మనుషులా చూసినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకనే నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. మీనాని ఇలాగే ఉండనివ్వాలి అంటే నా నోరు అదుపులో ఉండాలని చెప్పేసి ప్రభావతి అనుకుంటూ ఉంటుంది. ఇలా అందరూ కూడా ఆ రోజు పెళ్లి హడావుడికి వెళ్ళడం, కాస్త పెళ్లి హడావుడి పూర్తవుతుంది. ఆ రోజు పెళ్లి కూతుర్ని చేయడం, పెళ్లి కూతుర్లో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయడం, ఇక అన్నదమ్ములు ముగ్గురు కలిసి, తోటికోడళ్ళు ముగ్గురు కలిసి అక్కడ సందడి చేస్తూ ఉంటారు. ఒరే, నీ కుటుంబాన్ని చూస్తుంటే దిష్టి తగిలేలా ఉందిరా, నిజంగానే దిష్టి తగులుతుంది. నీ కుటుంబం అంత సంతోషంగా కలిసి అందరూ కూడా ఈ పెళ్లి పనులు చేస్తూ ఉంటే వాళ్ళని చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది. నాకు పిల్లలు లేరు అని నీ కుటుంబాన్ని చూసినప్పుడే అనిపిస్తుందిరా. ముఖ్యంగా బాలుకి నువ్వంటే ప్రాణం. వాడికి నువ్వు లేకపోతే అసలు జీవితమే లేదు. వాడు నీ కోసం ఎంత ఆలోచిస్తాడంటే, తండ్రి కోసం ఒక కొడుకు ఇంతగా ఆలోచిస్తాడని నేనెవరిని చూడలేదురా. నువ్వంటే వాడికి అంత ప్రాణం. అలాంటి కొడుకు ఉండడం నీ అదృష్టం రా. అవునరా, నిజంగానే బాలు నాకు పుట్టడం నా అదృష్టమే. కాకపోతే వాడే దురదృష్టవంతుడయ్యాడు. ఏం చేస్తాం లేరా, భగవంతుడు ప్రతిదానికి ఏదో ఒక సమయం ఇస్తాడు. అప్పుడు అన్ని నిజాలు బయటపడతాయి. బయటపడిన రోజు వాడిని కూడా చెల్లమ్మ చేరదీస్తుంది. నిజాలు బయటపడితే మనోజ్ని అసహించుకుంటుంది కదా. లేదురా, ఇన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మనోజ్ని 2 దెబ్బలు కొట్టొచ్చు, లేకపోతే మనోజ్ విషయంలో వాడిని పక్కన పెట్టొచ్చు. అలా అని అంతగా అసహించుకునే పరిస్థితి ఏమీ రాదు. నీ కొడుకులు ముగ్గురు కలిసి సంతోషంగానే ఉంటారు, నువ్వేం కంగారు పడుకో అని చెప్పేసి రంగా అయితే చెప్తూ ఉంటాడు. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు. పెళ్లి కూతురు హడావుడైతే ఇంకా అక్కడ అయిపోతుంది. అందరూ కూడా హ్యాపీగా ఉండడం చూసి చాలా సంబరపడిపోతూ ఉంటాడు సత్యం. అయితే ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఎవరు బిజినెస్కి వాళ్ళు వెళ్ళిపోతారు.
ట్రిప్ రావడంతో మీనా నేను వెళ్తున్నాను అని చెప్పి అంటూ ఉండగానే చిన్న డెకరేషన్ ఆర్డర్ కూడా వస్తుంది మీనాకి. ఏమండి ఈరోజు చిన్న డెకరేషన్ ఆర్డర్ ఉందండి, నేను కూడా అక్కడికి వెళ్ళాలనేసరికి సరే మీనా ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాకు అందుబాటులో ఉండు, ఏదైనా సరే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పు. ఒక్క విషయం, నేనేదో ఆవేశపడిపోతానని నేను అందరినీ కొడతాను, నాకేదో అయిపోతుందని నువ్వు భయపడుకో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక అలా అందరూ కూడా ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోతారు. ట్రిప్ ఉందని బాలు వెళ్ళడంతో ఇక్కడ మీనా డెకరేషన్ ఆర్డర్ అయితే పూర్తి చేసుకుంటుంది. పూర్తి చేసుకున్న తర్వాత అక్కడ వాళ్ళైతే మీరు డెకరేషన్ చాలా బాగా చేశారండి, మా బడ్జెట్ చాలా తక్కువ బడ్జెట్కి డెకరేషన్ ఎవరు చేస్తారు, అసలు డెకరేషన్ చేసినా కూడా ఏం బాగుంటుంది అని చెప్పేసి మా వాళ్ళందరూ హేళన చేశారు, కానీ మా బడ్జెట్కి తగ్గట్టుగా మీరు డెకరేషన్ చాలా బాగా చేశారండి, నిజంగా మీ డెకరేషన్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది, ఇంత బాగా డెకరేషన్ వస్తుందని మేము కూడా అనుకోలేదని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఆ పెళ్లి చేస్తున్న పెళ్లి కూతురు అమ్మ నాన్నలు ఇద్దరు కూడా. అలా ఇక అక్కడి నుంచి మీనా డెకరేషన్ పూర్తి చేసుకుని ఇంటికి అయితే వచ్చేస్తుంది. ఇంక ఇలా ఇంటికి వచ్చేసిన తర్వాత మీనా ఇంట్లో వంటలు అవి చేస్తూ ఉంటుంది. ఈలోగానే ప్రభావతి మీనా దగ్గరికి వస్తుంది. ఏయ్ ఇంకా నీకు వంట అవ్వలేదా? అయిపోతుంది అత్తయ్య, లాస్ట్లో ఉంది, నాకు కొంచెం కాఫీ తీసుకురా, తలనొప్పిగా ఉంది. సరే అత్తయ్య తీసుకొస్తాను అని చెప్పేసి కాఫీ అయితే తీసుకొచ్చి ఇస్తుంది. ఈలోగా సత్యం వచ్చి కూర్చుంటాడు. ఏంటమ్మా ఇంకా బాలు రాలేదా? లేదు మావయ్య, ట్రిప్ ఉందని వెళ్ళారు కదా, వచ్చేస్తారులే మావయ్య అని చెప్పేసి అంటూ ఉండగానే మావయ్య మీకు కూడా కాఫీ తీసుకురమ్మంటారా? తీసుకురమ్మా, కాస్త తలనొప్పిగా ఉంది, అత్తయ్యకి తలనొప్పిగానే ఉందంట, దీనికి తల ఉంటే కదమ్మా తలనొప్పి రావడానికి. ఏంటండి? అదేలే, నీకు తలనొప్పి వచ్చిందంటే నేను తల ఉందో లేదో అని అడుగుతున్నాను అంతే అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యం. అయితే ఇలా ఇంకా కాఫీ తీసుకొస్తుంది మీనా. వాళ్ళైతే కాఫీ తాగుతూ ఉంటారు. శృతి రవి ఇద్దరు కూడా వస్తారు. మీనా బాగా అలసిపోయాను మీనా, ఈరోజు ఏం వంట చేశావు? అన్నీ మీకు నచ్చినవే చేశానులే శృతి, వచ్చి భోజనం చేస్తే కాస్త అలసట తీరుతుంది, ఆ తర్వాత వెళ్ళి పడుకుందిరి కానీ అని చెప్పేసి మీనా అంటూ ఉంటుంది. సరే మీనా 5 మినిట్స్లో వచ్చేస్తామని చెప్పేసి రవి అలాగే శృతి పైకి వెళ్ళి రెడీ అవి ఫ్రెష్ అయ్యి కిందికి అయితే వస్తారు. ఈలోగా ఇక అందరూ కూడా అక్కడే కూర్చుని ఉంటారు. బాలు అలాగే మనోజ్ ఇద్దరు కూడా రారు. ఈలోగా రోహిణి కూడా ఇంటికైతే వచ్చేస్తుంది. ఏంటమ్మా వాడెక్కడున్నాడు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఆయన బయటకు వెళ్ళారు, ఏదో డీలర్తో మీటింగ్ ఉందంటే వెళ్ళారు అత్తయ్య, వచ్చేస్తారులే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈలోగానే ఇక్కడ చూస్తే ఒక పక్క బాలు రాలేదు. బాలు కోసం ఎదురు చూస్తుండగానే ట్రిప్కి వెళ్ళాడు కదా, లేట్ అవుతుందిలే అని చెప్పేసి సత్యం సరిపెట్టుకుంటాడు. అలాగే మీటింగ్లో ఉన్నాడు కదా తన పెద్ద కొడుకు అనేసి ప్రభావతి సరిపెట్టుకుంటుంది. ఈలోగానే ఊహించని విధంగా ఒక కాల్ అయితే వస్తుంది సత్యానికి. అలా రావడంతో సత్యం షాక్ అయిపోయి ఉండిపోతాడు. ఏంటి, ఏమైంది, ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి కంగారు పడిపోతాడు సత్యం. అయితే ఏమండి ఏమైందండి, ఏం జరిగింది, ఎందుకంతగా కంగారు పడుతున్నారు అని చెప్పేసి అంటూ ఉండగానే ప్రభా మన బాలు ఏంటండి, బాలుకి ఏమైంది అని చెప్పేసి ప్రభావతి అడుగుతుంటుంది. మావయ్య ఏమైంది మావయ్య, ఆయనకి ఏమైంది మావయ్య, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి అని చెప్పేసి ఇక హాస్పిటల్కి అయితే బయలుదేరుతారు. నాన్న టెన్షన్ పడకండి నాన్న, అసలు అన్నయ్యకి ఏమైంది, అసలు ఏం జరిగింది చెప్పండి నాన్న. ఏమోరా, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటాడు. అసలే హార్ట్ పేషెంట్ కదా, కాస్త కంగారు పడుతూ ఉంటాడు. మావయ్య టెన్షన్ పడకండి అని చెప్పేసి ఇక ఒక పక్క రోహిణి చెప్తుంది, అలాగే ఇంకొక పక్క శృతి ధైర్యం చెప్తుంది. ఇలా వాళ్ళైతే హాస్పిటల్కి అయితే చేరుకుంటారు. హాస్పిటల్ బెడ్ మీద కట్టులతో పడి ఉంటాడు. ఇక లోపలికైతే ఎవరిని వెళ్ళనివ్వరు, అలా చూస్తూ ఉండిపోతారు బయట నుంచి అందరూ కూడా, ప్రభావతితో సహా అందరూ కూడా. మనోజ్ను కూడా అక్కడే ఉంటాడు. ఇక అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. బాలుకి అసలు అంత పెద్ద యాక్సిడెంట్ ఎలా అయింది, ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు డాక్టర్ని. అయితే ఈలోగా సత్యం అలా అడుగుతూ ఉండగానే, ఏమండి మాకు తెలియదు, ఇదిగో ఇతనే తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ఏంటి మనోజ్, నువ్వు బాలుని హాస్పిటల్లో జాయిన్ చేసావా, వీడికి ఏమైందిరా, అసలు ఏం జరిగింది అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక ఒక్కసారే ఏడుస్తూ కుప్పకూలిపోతాడు మనోజ్. అయితే అలా ఏడుస్తూ ఉంటే, ఏమైందిరా, వాడికి ఏమైంది, నువ్వెందుకు అలా ఉన్నావు, ఏం జరిగిందిరా, అంత పెద్ద యాక్సిడెంట్ వాడికి ఎలా జరిగిందిరా, చెప్పరా, ఎందుకు అంతగా ఏడుస్తున్నావు మనోజ్ అన్నయ్య, నువ్వు బాలు అన్నయ్య కోసం ఇంతగా బాధపడడం ఎప్పుడూ చూడలేదన్నయ్య,
అసలు బాలు అన్నయ్యకి ఏమైంది? యాక్సిడెంట్ ఎందుకు జరిగింది? బాలు అన్నయ్యకి అలా అయ్యేసరికి కంగారు పడుతున్నావా ఏంటి? నువ్వే దగ్గరుండి ఆ యాక్సిడెంట్ సమయంలో చూసావా ఏంటి? నువ్వు అటుగా ఎందుకు వెళ్ళావు? అన్నయ్యకి కారు ఏమైనా ఇబ్బంది అయిందా ఏంటి? చెప్పు అన్నయ్య అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగానే ఇక డాక్టర్ అయితే వస్తాడు. పేషెంట్‌ని చూడొచ్చు. వెళ్ళండి లోపలికి అని చెప్పనేసరికి గబగబా అందరూ కూడా లోపలికి అయితే వెళతారు. అలా వెళ్ళేసరికి బాలు అయితే కాస్త నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఒరే బాలు, ఏమైందిరా? ఇంత పెద్ద యాక్సిడెంట్ ఎలా జరిగింది? అసలు చాలా భయమేస్తుంది. నాన్న మీరేం కంగారు పడకండి, నాకేం కాలేదు అని చెప్పేసి బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఏమైందిరా చెప్పండిరా, అసలు మనోజ్ అక్కడికి ఎందుకు వచ్చాడు? నీకు ఇంత పెద్ద యాక్సిడెంట్ ఎందుకు అయిందని చెప్పి అంటూ ఉండగానే ఇక ఒక్కసారే మనోజ్ అయితే నన్ను క్షమించండి అమ్మ నాన్న, ఇంతకాలం స్వార్థపరుల్లా ఆలోచించాను. నా స్వార్థాన్ని నేను చూసుకుని ఎప్పుడూ కూడా బాలుని బాధ పెడుతూనే వచ్చాను. వీడు మన కుటుంబం కోసం, మన కోసం, నా కోసం ముఖ్యంగా ఎంతో చేశాడు. వీడి బాల్యాన్నే వదులుకుని వీడి జీవితాన్నే నాశనం చేసుకున్నాడు. కానీ ఎప్పటికీ నేను వాడి విలువ తెలుసుకోలేకపోయాను. వాడు ఎన్నోసార్లు నన్ను కాపాడాడు. అయినా కూడా వాడిని ఎప్పుడు తప్పుపట్టి ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ అంటూ వాడు ఎప్పుడూ కూడా నాకు పడి ఏడుస్తాడని వాడి గురించి కంప్లైంట్లు ఇచ్చేవాడినే తప్ప వాడి మీద ఏ రోజు ప్రేమని చూపించలేకపోయాను. నాకు కష్టం వచ్చిన ప్రతిసారి నా వెన్నంటూ ఉంటూ నా మీద వాడు ప్రేమని ఎప్పటికప్పుడు బయట పెడుతూనే వచ్చాడు. నేను మాత్రం ఆ ప్రేమని చూపించలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నాను, నేను చాలా పెద్ద తప్పు చేశాను. అసలు ఏమైందిరా? అమ్మా నన్ను క్షమించమ్మా, నువ్వు నన్ను ఏం చేసినా పర్వాలేదు. ఈ సమయంలో కూడా తప్పు ఒప్పుకోకపోతే నా అంత దుర్మార్గుడు ఉండడు. ఒరే ఇప్పుడు అదంతా ఎందుకు, నువ్వేం మాట్లాడకు. లేదురా, నేనిప్పుడు నిజం చెప్పకపోతే ఇంకెప్పటికీ నిజాన్ని చెప్పలేను. ఇప్పుడే నేను నిజం చెప్పాలి. నువ్వు మరోసారి నా జీవితాన్ని కాపాడావు. ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే ఇక నాకు పుట్టగతులే ఉండవు అని చెప్పేసి అంటూ ఉంటాడు మనోజ్. ఎందుకురా, ఎందుకు ఇదంతా అని చెప్పి అంటూ ఉండగానే అసలు ఏమైందిరా చెప్పండిరా, ఇద్దరిలో ఎవరో ఒకరు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ప్రభావతి. అమ్మ నేను చిన్నప్పుడు చాలా పెద్ద తప్పు చేశానమ్మా. వీడు జైలుకి వెళ్ళాడు, వీడికి నువ్వు శిక్ష విధించావు. వీడిని నువ్వు 20 ఏళ్ళుగా శిక్షిస్తూనే ఉన్నావు. కానీ ఆ శిక్ష అనుభవించాల్సింది నేను. వీడి స్థానంలో జైలుకి వెళ్ళాల్సింది నేను. బాల్యాన్ని కోల్పోయి జైల్లో శిక్ష అనుభవించాల్సింది నేను. అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే బాలు నీటిలో ఈత కొడుతూ ఉన్నాడు. కానీ నేను మాత్రం చిన్నోడిని నీటిలోకి బలవంతంగా తోసేశాను. నువ్వు కూడా వాడిలాగే ఈత కొట్టని, నాకు రాదు నేను వెళ్ళను అని చెప్పి వాడు ఎంతగానో బ్రతిమలాడారు. కానీ నేను వినిపించుకోకుండా వాడిని నీటిలోకి తోసేశాను. వాడు ఇక ఈత రాక ఆ నీటిలోంచి కొట్టుకుపోతూ ఉంటే బాలు ఎంతగానో ట్రై చేశాడు తీయడానికి. కానీ ఈలోగానే వాడి ప్రాణాలు పోయాయి. ఆ నిందని నేను బాలు మీద తోసేశాను. కానీ వాడు నా గురించి ఆలోచించి నిజం చెప్పకుండా బాల్యంలోనే జైలు శిక్ష అనుభవించి నీ దగ్గర దోషిగా నిలబడ్డాడు. ఇన్నేళ్లుగా వాడు బాధపడుతూనే ఉన్నాడు తప్ప ఏ రోజు నిజం చెప్పలేదు అని చెప్పేసి నన్ను క్షమించమ్మా. నేను తప్పుల మీద తప్పులు చేస్తూనే వచ్చాను. చాలా పెద్ద తప్పులు చేశాను. మీనా నన్ను క్షమించు మీనా. అమ్మ నన్ను క్షమించమ్మా. నేను క్షమించమని అడగడానికి కూడా అర్హుణ్ణి కాదు. కానీ ఏం చేస్తాను, నేను స్వార్థపరుణ్ణి. నా స్వార్థాన్ని చూసుకుని ఎదుటి వాళ్ళ జీవితాల్ని నాశనం చేసేస్తాను. ఇప్పుడు కూడా నాకు యాక్సిడెంట్ జరగబోతూ ఉంటే ఫోన్ మాట్లాడుకుంటూ నేను అనుకోకుండా రోడ్డు మీద నుంచి వస్తూ ఉన్నాను. డీలర్తో మాట్లాడి కారు రోడ్డు అవతల ఉండడంతో ఆ కారు తీసుకోవడానికి రోడ్డు మీద నుంచి అటుగా వస్తున్నాను. దూరం నుంచి బాలు ఎక్కడి నుంచి చూశాడో నాకు తెలియదు. వాడు పరిగెట్టుకుంటూ వస్తున్నాడు, చెయ్యి ఊపుతూనే ఉన్నాడు. కానీ వాడి మాట నేను ఎప్పుడు వినిపించుకోను కదా. వాడు మళ్ళీ నన్నేదో చేయడానికి, నన్నేదో అనడానికి వస్తున్నాడే అనుకుని వాడి మాట వినిపించుకోకుండా నేను నెమ్మదిగా వస్తూ ఉండగానే ఒక లారీ స్పీడ్గా వచ్చేసింది. ఈలోగానే వాడు అసలు నిజంగా ఎలా వచ్చాడో తెలియదు. అలా వచ్చి వాడు నన్ను పక్కకి లాగేసి
ఆ యాక్సిడెంట్కి వాడు గురయ్యాడు. మరొకసారి మళ్ళీ నాకు ప్రాణభిక్ష పెట్టాడు. లేకపోతే వాడి స్థానంలో నేనుండి ఇప్పుడు ఈ హాస్పిటల్ పాలయ్యి వాడిలా ధైర్యంగా కూడా ఉండేవాడిని కాదు. ఎప్పుడో ప్రాణాలు వదిలేసేవాడిని. నన్ను క్షమించమ్మా, నేను తప్పు చేశాను, కానీ శిక్ష వాడు అనుభవిస్తున్నాడు. నన్ను క్షమించండి అమ్మ, నాన్న అందరూ కూడా నన్ను క్షమించండి అని చెప్పేసి క్షమాపణ అడుగుతాడు. ఇక మనోజ్ అయితే ఒక్కసారే ప్రభావతి కుప్పకూలిపోతుంది. తన కొడుకు ఏ తప్పు చేయకుండా 20 ఏళ్ళుగా తనతో శిక్ష అనుభవిస్తున్నాడని, తప్పు చేసిన వాడిని నెత్తిన పెట్టుకుని నేను తప్పు చెయ్యని వాడికి శిక్ష వేసి ఎంత పెద్ద తప్పు చేశాను అని చెప్పేసి ఏడుస్తూ ఇక బాలు కళ్ళల్లోకి సూటిగా కూడా చూడలేక అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ప్రభా నువ్వు ఇలా అయిపోతావనే వాడు నీకు నిజం చిన్నప్పుడే చెప్పొద్దని వాడు మాట తీసుకున్నాడు. అందుకే నేను ఆ నిజాన్ని బయట పెట్టలేకపోయాను. ఇక్కడ నువ్వు జరిగేదేదో జరిగిపోయింది, ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని బాధపడకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. సత్యమైతే ఈ లోకానే మీనా అయితే భర్తను చూసుకుని ఏడుస్తూ ఉంటుంది. మీనా దగ్గరికి వెళ్ళి నన్ను క్షమిస్తావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే. ఇక అలా అడిగేసరికి అత్తయ్య అంటూ ఏడుస్తూ మీనా తన అత్తయ్య భుజాల మీద వాలిపోతుంది. తన కోడల్ని ఎప్పుడూ ద్వేషిస్తూ తనని ఎప్పుడూ తప్పుపడుతూ అసలు ఎప్పటికీ మీనాని కోడలుగానే ఒప్పుకోను, అసలు బాలుని కొడుగ్గా ఒప్పుకోను, వీడికి జీవితాంతం శిక్ష విధిస్తాను అన్న ప్రభావతి తన తప్పు తెలుసుకుని అసలు బాలు ఏ తప్పు చేయలేదని సంగతి తెలిసిన తర్వాత మీనాని దగ్గరికి తీసుకుని ఓదారుస్తూ ఇక నుంచి నిన్ను నా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటానే, నేను చేసిన తప్పుకి శిక్షగా నిన్ను వాడిని ప్రాణంలా చూసుకుంటూ మీకు పుట్టిన పిల్లల్ని నెత్తన పెట్టుకుని కాపాడుకుంటాను, మే వాళ్లకు ప్రతి సేవ చేస్తూ నా మనవల్ని ప్రాణంలా చూసుకుంటూ కాస్తైనా వాడి రుణం తీర్చుకుంటాను. వాడు అప్పుడు ఆ కొడుకుని కాపాడే ప్రయత్నం చేశాడు, ఇప్పుడు వీడిని కాపాడాడు, కానీ నేను మాత్రం వాడిని వీడే మింగేశాడని అప్పుడే నష్టజాతకుడని వీడిని నా ఇంటికి కూడా రానివ్వకుండా శిక్ష వేసి వీడి బాల్యాన్ని నాశనం చేశాను. వీడు ఎప్పుడు ఈ అమ్మ ప్రేమని కోరుకుంటూనే వచ్చాడు, ఈ అమ్మ ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తూనే వచ్చాడు. ఈ కుటుంబం అంతా తప్పులు చేసినా ముందు ఆవేశపడినా తర్వాత మాత్రం ఎప్పుడూ క్షమిస్తూ వాడు ఈ కుటుంబం కోసమే ప్రాకులాడాడు. ఆ భగవంతుడు వాడి మంచితనమే వాడిని ప్రాణాలతో ఈరోజు మన కళ్ళ ముందు ఉంచిందని నాకు అర్థమవుతుంది. కానీ వీడు చేసిన తప్పులు ఇప్పటికైనా తెలుసుకుని వీడు తప్పులు వీడు ఒప్పుకోవాలని ఆ భగవంతుడు ఈరోజు ఇలాంటి పరిస్థితిని క్రియేట్ చేశాడు. కానీ మనోజ్ని మాత్రం నేను క్షమించలేను. మనోజు తప్పు చేసిందే కాకుండా నింద వాడి మీద తోసేసి వాడిని ప్రతిసారి దోషిస్తూ చదువులేని వాడిని ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ అంటూ వాడిని తక్కువ చేసి మాట్లాడుతూనే వచ్చాడు. తప్పు చేసినట్టుగా వాడు ఏ రోజు తలదించుకోలేదు. అలాంటప్పుడు మనోజ్ని నేను ఎలా క్షమిస్తాను? మనోజ్ని క్షమించే ప్రసక్తే లేదు. ఇక మీదట ఇంతకాలం బాలు ఏ శిక్ష అయితే అనుభవించాడో అదే శిక్ష మనోజు అనుభవిస్తాడు. ఇంతకాలం ఎంత ప్రేమని మనోజ్ మీద నేను చూపించానో అంతకు మించిన ప్రేమని కృతజ్ఞతని నా కొడుకు బాలు మీద చూపిస్తాను. నా కోడల్ని నెత్తన పెట్టుకొని చూసుకుంటాను. ఇక నుంచి మీనా బాలు ఏ నా ప్రపంచం. ఇక శృతి రవి ఇద్దరిని కూడా ప్రాణంలాగే చూసుకుంటాను. వాళ్ళు కూడా బాలు మీనాకి ఎంతో సపోర్ట్ చేస్తూ వచ్చారు. నేను ఈ మనోజ్ రోహిణి ముగ్గురు వీళ్ళని నాశనం చేయాలనే చూసాం. ఇక మీదట ఈ ఇంట్లో బాలు మీనాయే గొప్పగా ఉండాలి అని చెప్పేసి అంటూ ఇక నుంచి ఈ ఇంట్లో మనోజ్ రోహిణి ఇద్దరూ కూడా బాలు మీనాలు ఇంతకాలం ఎలా అయితే బ్రతికారో అలానే ఉండాలి. ఇక మీదట దర్జాగా బ్రతకడానికి వీళ్ళకి అవకాశం లేదు. ఇంకెప్పటికీ కూడా మనోజ్కి ఈ ఇంట్లో బిజినెస్ మ్యాన్ అనే గౌరవం, అలాగే ఈ ఇంట్లో డిగ్రీలు తీసుకున్నాడనే గొప్ప స్థానం ఉండదు. బాలు ఏ బ్రతికైతే బ్రతికాడో, చిన్న వయసులో వాడు ఎంతైతే అందరికీ దూరమై బాధపడ్డాడో అలాగే వీడు కూడా అందరి ప్రేమ లేక సతమతమవుతూ వీడు మరింతగా శిక్ష అనుభవించాలి. ఇంతకాలం వాడికి బాలుకి మేము వేసిన శిక్ష ఈసారి మనోజ్ అనుభవిస్తాడు అని చెప్పేసి ఇక కొడుకుని క్షమించకుండా పెద్ద శిక్షే వేసేస్తుంది. అమితమైన ప్రేమను పంచిన ప్రభావతి అయితే మాత్రం అలా శిక్ష వేయడంతో అమ్మా లేదురా,
నువ్వు నా పక్కకొచ్చి మాట్లాడితే నాకు అసహ్యం కలుగుతుంది. తప్పు చేసిందే కాకుండా నింద ఇంకొకరి మీద తోసేసి వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకుని వాడి బాల్యాన్ని చిదిమేసి మళ్ళీ వాడిని డ్రైవర్ అంటూ ఎగతాళి చేసి నేనే గొప్పగా చదువుకున్నానని చెప్పేసి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడావు. నేను నిజంగానే వాడు తప్పు చేశాడని శిక్ష వేసి ఇంకా పెద్ద ద్రోహం చేశాను. ఈ రోజు నుంచి మీనా చేసిన ప్రతి పనులు నేనే చేస్తాను. మీనా ఈ రోజు నుంచి ఎవరికి ఎలాంటి పని చేసి పెట్టదు. మీనాకి అన్ని పనులు నేనే చేస్తాను. అది నాకు శిక్ష అని చెప్పేసి ఇక కొడుక్కి శిక్ష వేసి తనకు తను శిక్ష విధించుకుంటుంది. నిజం తెలుసుకున్న ప్రభావతి కోడల్ని కొడుకుని దగ్గరికి తీసుకుంటుంది. ఇక ప్రభావతి ముందు చేతులు జోడించుకొని నిలబడతాడు మనోజ్ అయితే. అలా ప్రభావతికి గుండెలు పగిలే నిజమైతే తెలిసిపోతుంది. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలానే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కోరుకుంటున్నారైతే వీడియోని తప్పకుండా లైక్ అయితే చేసేయండి. అలాగే మా వీడియో నచ్చినట్లయితే పక్కనే ఉన్న హైప్ బటన్పై క్లిక్ చేసేయండి.